హలో అండి. పెసరపప్పు సేమియాతోటి స్వీట్ ఎలాగో చేద్దామో చూద్దామా? ఏంటి పెసరపప్పు సేమియానా? మొహం చేంజ్ చేసుకోకండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేశాక కామెంట్స్‌లో ఎలాగుందో చెప్పడం మర్చిపోకండే. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆ వాటర్ మసిలాక ఒక కప్పు సేమియా ఏసుకొని బాగా ఉడికించుకోండి. ఉడికాక ఒకసారి చెక్ చేసుకొని ఒక జల్లె గిన్నెలో వడపోసుకోండి. ఆ వడపోసుకున్న గిన్నెలో కొంచెం చల్లనీళ్ళు పోసి ఓవర్ కుక్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో అరకప్పు పెసరపప్పు వేసి ఉడికించుకోండి. అది బాగా ఉడికాక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు బెల్లం, కప్పు వాటర్ పోసుకొని ఆ బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోండి. అది జిగురులాగా వచ్చే వరకు ఆ బెల్లాన్ని కరిగించండి. ఆ కడిగిన బెల్లం పాకంలో ముందుగా ఉడకపెట్టుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోండి. అది కొంచెం కలిసాక ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసుకొని మరోసారి కలుపుకోండి. అందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకొని మరోసారి కలుపుకోండి. అది అంతా దగ్గరికి వచ్చేదాకా ఉడికించండి. అది మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోండి. అది దగ్గరికి వచ్చాక మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం దాంట్లో వేసుకొని కలుపుకుంటే పెసరపప్పు సేమియా స్వీట్ రెడీ. ట్రై చేసి మర్చిపోకుండా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.